బుజ్జి ఆదికేశవ చేతిలో తన్నులు తిన్నాక అక్కడ ఉన్న సిరి అయితే బుజ్జి దగ్గరకు వచ్చి ఓదార్చుతూ ఉంటుంది. ఇక బుజ్జి పరిస్థితి చూసి సిరి చాలా బాధపడుతూ ఉంటుంది. బుజ్జి, నువ్వేం బాధపడకు, నీకు నేనున్నాను. నిన్ను ఎవరు కొట్టారో ఎలా కొట్టారో నాకు తెలియదు, కానీ నా కారణంగా కొట్టారని నాకు అర్థమవుతుంది. అందుకే నువ్వేం బాధపడకు బుజ్జి, ఎలాగైనా సరే మీ అమ్మ నిన్ను అర్థం చేసుకునేటట్టు చేస్తాను అని చెప్పి అక్కడ ఉన్న సిరి అంటూ ఉంటుంది. ఆ మాట వినగానే బుజ్జి అయితే, లేదు అమ్మాయి గారు, ఇప్పటికే నా కారణంగా మీరు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అవసరం లేదు అమ్మాయి గారు, నేనే ఏదో ఒకటి చేస్తాను. అమ్మ నన్ను క్షమించింది. ఇప్పుడు అమ్మకి ఎలా దగ్గర అవ్వాలి అన్నది ఆలోచిస్తాను నేను అని చెప్పి అక్కడ ఉన్న బుజ్జి అంటాడు. దాంతో సిరి అయితే, నేను కలుపుతాను బుజ్జి, మీ ఇద్దరిని నేను కలుపుతాను, నేనున్నాను కదా, నేను మీ ఇద్దరు తల్లి కొడుకుల్ని నేను కలిపే బాధ్యత నాది అక్కడ అని అక్కడ ఉన్న సిరి అంటూ ఉంటుంది. ఆ మాట వినగానే బుజ్జి అయితే, వద్దు అమ్మాయి గారు, మీరు నా కారణంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. అలా ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే మీరు నా విషయంలో జోక్యం చేసుకోకండి అని చెప్పి అక్కడ ఉన్న బుజ్జి సిరితో అంటాడు. దాంతో సిరి అయితే చాలా బాధపడుతూ బుజ్జి పడుతున్న బాధను చూసి ఏడుస్తూ ఉంటుంది. ఇక దాంతో అక్కడ ఉన్న బుజ్జి అయితే, మీరు ఇక మీద నా గురించి ఆలోచించవద్దు అమ్మాయి గారు అని చెప్పి బుజ్జి అయితే అక్కడి నుండి నొప్పులు పడుతూ బాధపడుతూ అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు. అలా బుజ్జి వెళ్ళిపోతూ ఉంటే సిరి అయితే, ఆగు రౌడీ అబ్బాయి ఆగు అని చెప్పి అంటుంది. అయినా సరే బుజ్జి ఆగకుండా అక్కడి నుండి సిరి నుండి దూరంగా వెళ్ళిపోతాడు. ఇక సిరి అయితే చాలా బాధపడుతూ బుజ్జిని చూస్తుంది. ఇక బుజ్జి పడుతున్న బాధకు సిరి కూడా చాలా బాధపడుతూ, ఎలాగైనా సరే ఈ రౌడీ అబ్బాయిని రమ్య ఆంటీని నేను కలుపుతాను, ఈ తల్లి కొడుకుల్ని ఒక్కటి చేసే బాధ్యత నాది, ఆ దేవుడి మీద ఒట్టు, వీళ్ళిద్దరిని కలిపే బాధ్యత నాది అని చెప్పి అక్కడ ఉన్న సిరి దేవుడి మీద ఒట్టేసి మరి వాళ్ళిద్దరిని కలుపుతాను అని తనలో తానే అనుకుంటూ ఉంటుంది.